రకరకాల కామెంట్స్ ఇవన్నీ కూడా ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోందా? ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే ఈక్వేషన్స్లో ఒకటి ముస్లిం సామాజిక వర్గం ఇదివరకు బీఆర్ఎస్ వెంట ఉండేది. అయితే ఇప్పుడు జాతీయ సమీకరణాలు మారినాయి. బీజేపీని దెబ్బ కొట్టగలిగినటువంటి శక్తి కాంగ్రెస్కే ఉందని ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ని ఓన్ చేసుకుంటుంది. అది బీఆర్ఎస్కి మైనస్ కదా. ఇందులో ఈయన తప్పే ఉంది, కేటీఆర్ తప్పు. అందుకోసమే బీజేపీ నేను విమర్శించేది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఒక ఫక్తు ఫీలింగ్ ఉండిపోతుంది వాళ్ళ మైండ్ సెట్లో. వాళ్ళ మొల్లాలు వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఇదివరకు అఖిలేష్ యాదవ్ని, లాలూ ప్రసాద్ యాదవ్ని, శరద్ పవార్ని, మమతా బెనర్జీని, స్టాలిన్ని ఇట్లా ఓన్ చేసుకున్న ముస్లిమ్స్ ఇప్పుడు వాళ్ళు డివైడ్ అయ్యి ఇటు కాంగ్రెస్ వైపుకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అనే జాతీయ స్థాయిలో బలపడే కొద్దీ ప్రాంతీయ పార్టీలు ఏది పివి నరసింహారావు టైంలో బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత కాంగ్రెస్కి లూజ్ అయ్యి ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయిన ముస్లిం ఓట్ బ్యాంకు తిరిగి ఓన్ అవుతుంది. ఎందుకు? ఇతను హిందువుల్ని ద్వేషిస్తాడు, అయోధ్య రామ మందిరానికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు, మక్కాకి వెళ్తాడు లేకపోతే జెరూసలేంకి వెళ్తాడు రాహుల్ గాంధీ, కానీ అయోధ్య రామ మందిరానికి ఈ రోజు వరకు అడుగు పెట్టలేదు. ఇది వీళ్ళ సెంటిమెంట్లని బాగా బలంగా చేస్తుంది. అంటే క్రమంగా ముస్లిం పార్టీ అన్నటువంటి ఫీలింగ్ ఈవెన్ రేవంత్ కూడా చెప్పుకొచ్చారు కదా ఉపన్యాసాల్లో, మేమే ముస్లిం పార్టీ, మా వల్లనే మీకు అందరికి ఇదివరకు బలం వచ్చేది, మీరు అనవసరంగా మమ్మల్ని బాబ్రీ ఇన్సిడెంట్లో దూరం చేశారు, అది పివి నరసింహారావు చేసిన తప్పు, మా తప్పు కాదు, మళ్ళీ